చేసి మళ్ళీ ప్రతి బ్లాక్లో వచ్చిన పుస్తకాలన్నీ కట్టగట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత ఆ బాక్సుల్ని లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ని ఏ రకంగా దాచేవాళ్ళు ఆ రకంగా ఈరోజు మనం కూడా ఆ 150 ఏళ్లలో వచ్చిన పుస్తకాలని లెక్కగట్టి మళ్ళీ ప్రతి మండలంలో వాటిని భద్రపరిచాం. కంప్యూటర్లో ఎంట్రీ చేయడం ఒకటే కాదు, ఆ పుస్తకాలు కూడా భద్రపరిచాం. అంటే రేపు పొద్దున పొరపాటులో ఎవరైనా ఇది తప్పు అని అంటే తప్పు కాదు అని కరెక్టే అని చెప్పడానికి అక్కడ పుస్తకాలు కూడా మళ్ళీ ఫ్యూచర్లో అవసరం అని చెప్పి వాటన్నిటిని ప్రతి మండలంలో వాటన్నిటిని భద్రపరిచి ఉంచాం. సో చాలా సిస్టమేటిక్గా జరిగినటువంటి సర్వే. ఈ సర్వే సంబంధించిన మొత్తం ఎన్యూమరేషన్ అంతా అయిపోయిన తర్వాత, డాటా ఎంట్రీ అయిపోయిన తర్వాత, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా లెక్కించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది సీనియర్ మంత్రులందరినీ, పొన్నం ప్రభాకర్ గారిని ఇంకా మిగతా మంత్రులందరినీ కొంతమంది సీనియర్ మంత్రులు అందులో పెట్టి ఒక సబ్ కమిటీ వేశారు. ఆ వేసిన సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం టోటల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్యూమరేట్ లెక్కించినటువంటి ఉన్న ఇళ్ళన్నీ, ఆ ఉన్న ఇళ్ళన్నిటికీ మనం స్టిక్కరింగ్ ఎన్ని చేసాం, ఎన్ని ఇళ్ళని పూర్తి చేసాం, ఎన్ని ఇళ్ళు 3.1% ఇళ్ళు ఎన్ని మిగిలిపోయాయి, ఎందుకు మిగిలిపోయాయతో సహా సమాచారంతో ఇచ్చాం. ఇచ్చినటువంటి వాటిల్లో ఎస్సీ జనాభా ఎంత ఉంది, ఎస్టీ జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది, ముస్లిం మైనార్టీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా ఎంత ఉంది అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి సమాచారం మేరకు, వాళ్ళు సంతకం పెట్టించిన సమాచారం మేరకే లెక్కించి ఇచ్చారు. అయితే కొంతమందికి వేరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొద్దిమంది ఇది జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు. ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలు ఎట్లా చూపించారు, ఇది ప్రాథమికంగా బయట చర్చ జరుగుతాం. అయితే నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఎన్యూమరేటర్స్ ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు. ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం, ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు, గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో అని యాడ్ చేశారు, ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు, ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు, వీటన్నింటిలో ఎందులో లేకపోతే ఓసీలో యాడ్ చేశారు. ముస్లిం మైనార్టీస్లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు, మన వాళ్ళు అందులో పొందుపరిచిన వాళ్ళం కాదు. సో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు. వాళ్ళు మతం ముస్లింను పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీల జీవోలో ఉన్న వాళ్ళే అందులో యాడ్ చేశారు. సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాంట్లో వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ, యాడ్ చేసింది కానీ, తీసింది కానీ ఏం లేదు. పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, మరి ఆ జీవోలు చూడలేదో, ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదో నాకు తెలియదు. అట్లాగే రెండో అంశం, కొన్ని చోట్ల ఓసీల జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళది ఏంటంటే, అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు. అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్లో కొన్ని కులాలు అడిషనల్గా వచ్చి జాయిన్ అయ్యాయి. ఉదాహరణకి మైగ్రేషన్లో వచ్చినటువంటి మార్వాడీలు కానీ, అగర్వాల్స్ కానీ, లేకపోతే ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పెరిగిపోతుంది కొన్ని దశాబ్దాలుగా. సో ఈ క్రమంలో వ్యాపారరీత్యా మైగ్రేషన్లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంట్లో యాడ్ అయింది. వాళ్ళతో ఓసీలోకి వస్తారు. రెడ్డి, కమ్మ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్యులతో పాటు వాళ్ళు కూడా అందులోకి వచ్చారు. సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలో, మైనార్టీలో లేరు కాబట్టి ఓసీలోకి వచ్చారు. సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన ఆ నెంబర్ని యాడ్ చేస్తూ వీళ్ళు ఎట్లా పెరిగారు అంటున్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవి ఎక్కడ మనం యాడ్ చేసింది కాదు, కొత్త వాళ్ళు చూపించింది కాదు. సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా
స్పష్టంగా సమాధానం చెప్పడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఏంటి ఒక్కొక్క పుస్తకం